పోలింగ్ కు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ విజయంపై నమ్మకం పెరుగుతోందని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు తనను సొంత బిడ్డలా చూస్తున్నారని, తాను మాస్ క్లాస్ పీపుల్ అందరినీ కలిశానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచార ప్రభావం చాలా ఉంటుందన్నారు. ఖచ్చితంగా తాను గెలుస్తానని, ఈ నెల 14న విజయంతో జూబ్లీహిల్స్ మారు మ్రోగుతోందని బిగ్ టీవీతో నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. మరొక 5 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. ఏంటి మరొక 3 రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. 5 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఎలా ఉంది? లాస్ట్ మూమెంట్ టెన్షన్ ఫీల్ అవుతున్నారా? ఏం టెన్షన్ లేదు, బాగుంది. ప్రజలు చాలా స్పందిస్తూ ఉన్నారు. అండ్ డెఫినెట్లీ మంచి మెజార్టీతోనే కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో గెలవబోతుంది. ప్రజెంట్ మనం ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాం. టిఫిన్ సెంటర్, కిరాణా షాప్ అన్ని దగ్గర వెళ్తున్నారు. ఎలా ఉంది? పబ్లిక్ ఏమంటున్నారు? చాలా బాగుంది. అదే చెప్తున్నా, ఎక్కడ వెళ్ళినా వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారు. ఒక లోకల్గా మేము ఎప్పటి నుండో ఉంటున్నాం కదా, చాలా మటుకు పర్చేస్తూనే ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 50% పీపుల్ దే నో మీ. వాళ్ళందరూ ఎక్కడ ఏ కాలనీలలో ఏ బస్తీలలో పోయినా కానీ అందరూ బాగా పాజిటివ్ రెస్పాండ్ అవుతున్నారు. అరే మన పిల్లోని మనం గెలిపించుకోవాలి అన్నట్టు ఉంది. అండ్ కొంతమంది అభివృద్ధికి ఓటు వేయాలని, రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉందని రకరకాల వేరియస్ రీజన్, బట్ అల్టిమేట్గా కాంగ్రెస్కి అయితే మంచి మెజార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చూస్తున్నారా, మా ఇంటి బిడ్డ నవీన్ యాదవ్ లా చూస్తున్నారా? మిమ్మల్ని రెండుగా చూస్తారు. మా ఇంటి బిడ్డగా చూస్తారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చూస్తారు. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మాస్ పాత పర్చేస్తులందరూ కూడా మనకు వచ్చినటువంటి అవకాశం పోగొట్టుకద్దు. అండ్ అధికారంలో కాంగ్రెస్ ఉంది, ముందే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు డెవలప్మెంట్ కావాలంటే మన నమ్మకస్తుడైన స్థానికుడు ఉన్నాడు, ప్లస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి మనం పార్టీని గెలిపించుకుంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవుతాయనే ఆలోచనలో ఉన్నారు. జూబ్లీహిల్స్ అంటే అందరు క్లాస్ పీపుల్ అనుకుంటారు, కానీ ఇక్కడ మాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు. మాస్ పీపుల్ సపోర్ట్ మీకు ఉందని ఆల్రెడీ చెప్తున్నారు. మరి క్లాస్ పీపుల్ని వెళ్ళి టచ్ చేస్తున్నారా? వాళ్ళ రెస్పాన్స్? ఇప్పుడు క్లాస్ పీపుల్ని అంతా తిరుగుతూ ఉన్నాం కాలనీలలో. కళ్యాణ్ నగర్ ఇవన్నీ కూడా ఈరోజు సిద్ధార్థ నగర్, వికాస్పురి కాలనీ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాము. బాగా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా. మాస్ అంతా 70-80% ఉంటుంది. వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. మంచిగా ఉందండి పబ్లిక్ రెస్పాన్స్. ఆల్మోస్ట్ 7 డివిజన్లు కవర్ చేస్తున్నారా? ఎక్కడి వరకు వచ్చింది ప్రచారం? ఎండింగ్ స్టేజ్కి వచ్చింది అనుకోవచ్చా? 60-70% కవర్ అయింది అండి ఏరియాస్ అన్నీ కూడా. అందరం తిరుగుతున్నాం ఒక్కో పక్క. మ్యాక్సిమం ఇంకొక 3 రోజులు ఉంది. ఈ 3 రోజుల్లో కూడా వీలైనంత వరకు జనాల్ని కలుస్తాము. ఓవరాల్గా మాత్రం ఎటు పోయినా ఎక్కడికి పోయినా జనాలు చాలా పాజిటివ్గా రెస్పాండ్. సీఎం వరుసగా 4 రోజులు ప్రచారం చేశారు. ఎలా ఉంది సీఎం ఇంపాక్ట్? చాలా ఉంటుంది కదా, ముఖ్యమంత్రి గారు రావడము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గతంలో ఎమ్మెల్యే తిరిగిన దాఖలాలు లేవు, మంత్రులు వచ్చిన రోజులు లేవు, అసలు ముఖ్యమంత్రి అనేది ఎప్పుడు లేదు గతంలో. కానీ రేవంత్ అన్న ఒక కామన్ మ్యాన్ లెక్క ఇక్కడ ఉన్నటువంటి బస్తీలలో గల్లీలలో చిన్న బండ్లో వచ్చి అందరికీ హాయి చెప్పడము, పబ్లిక్ అందరు కూడా ఒక ముఖ్యమంత్రి మా గల్లీలోకి వచ్చిండు, మా బస్తీలలోకి వచ్చిండు, భరోసా కల్పిస్తుండు, పబ్లిక్ నమ్మకం కల్పిస్తున్నాడు అని ఒక ధైర్యం మా ప్రజల్లోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు రావడం వల్ల చాలా మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఏదైతే డెవలప్మెంట్ అనేది జూబ్లీహిల్స్ బాగా చేద్దామని ఇంకా చెప్పడము, ముఖ్యమంత్రి గారు రావడం వల్ల చాలా ప్లస్ అయింది. ఫైనల్ గా November 14th ఏం రిజల్ట్ రాబోతోందని నవీన్ యాదవ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలవబోతోందని అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చెప్తున్నారు. ఆల్రెడీ 60-70% ప్రచారం కూడా కంప్లీట్ అయిపోయింది. మరొక 3 రోజుల్లో ప్రచారం కంప్లీట్ కాబోతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తాను, మాస్ క్లాస్ అందరు పీపుల్ని కలుస్తాను, ఖచ్చితంగా నేనే గెలవబోతున్నాను అని అయితే కాన్ఫిడెంట్గా నవీన్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో హేమ, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్.